అయితే చాలా గట్టిగా చెబుతున్నాడుగా నేనే వస్తా అని. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఏముంది చెప్పుకోవటానికి వచ్చా మొన్న 175 అన్నాడు. సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు. సంబరాల రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే అసీఏని అడిగాను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఏమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సలగాడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. సిగ్గులేదురా నీకు? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, కూర్చో డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చూడు కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. బంగాళ అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోడా పోయే. అదే కదా ఆయన చెప్పేది. నీకు అర్థమైందో లేదో అని. ఏంటి బోర్డు చేత్తో రుస్తే పోదు, తగటగా తుడుస్తున్నాడు. జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంట. ఏం చేద్దామంటావు మరి అంటున్నాడు. నీకు ఆశ పలావ్ తిందామని చెప్పని రాష్ట్ర ప్రజానికానికి కూడా పలావ్ అంటే మనల్ని పులావ్ అను. చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి ఏరా బుల్లబాయ్ తెగ ఫీల్ అవుతున్నావు. పాపం రానిలే పాపం రానిలే. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే తప్ప వెనక్కిపోతాం. అసలు నువ్వు చూపిస్తానన్న సీన్ ఇదేనా? రీల్ మారిపోయిందిరా. కానీ కొట్టినాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకో. ఓకే సెకండ్ అండి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. నాకు అర్థం కావట్లేదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా నో యూస్ వాడు విండండి ఇది అయి ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి. ఎవరో చెప్తాను నమ్ముతా నేను, వాళ్ళే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండరని చెప్పి మొన్నలే లెక్కలు తేలి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లు. స్ట్రోక్ మీద స్ట్రోక్ అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. ఏంటి బాబా అన్న? అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. 18 ఇయర్స్ పూర్తి అయితేనే ఓటర్ అంటారు మావా. మళ్ళీ 18 ఇయర్స్ పూర్తి అయిన లేడీ ఓటర్స్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా?